నమస్కారం అండి. నమస్కారం అండి. తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో ఒక వినూత్న కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టారు. టౌన్ హాల్ కాన్సెప్ట్ అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ని అయితే తీసుకొచ్చారు. అసలు టౌన్ హాల్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో దీన్ని తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి, ముఖ్యంగా ప్రజలకు దీనివల్ల ఎటువంటి ఉపయోగం జరుగుద్ది? తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు ఒక ఐటీ ప్రైవేట్ సెక్టర్లో ఉన్న మెయిన్ జాబ్ హోల్డర్స్ అందరినీ ఒక అనుబంధ విభాగంగా అనుసంధించి ఈ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ని క్రియేట్ చేశారు. ఈ క్రియేట్ చేసిన తర్వాత ఈ ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు అన్నీ వినూతంగా చేశారు. అదేవిధంగా ఈ టౌన్ హాల్ అనే కాన్సెప్ట్ని రీసెంట్గా తీసుకొచ్చారు. ఈ టౌన్ హాల్ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఇది మా ఐటీ ఇండస్ట్రీలో టౌన్ హాల్ కాన్సెప్ట్ అనేది క్లయింట్స్కి, మా ఎంప్లాయీస్కి ఒక వారధిగా మెయిన్ పాయింట్స్ అని డిస్కస్ చేయడానికి ఉపయోగిస్తుంది. అదైతే ఐటీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. అదే కాన్సెప్ట్ని ఒక పల్లెటూరులో సామాన్య ఎంప్లాయీ, ఎగ్జాంపుల్ నేనే అవ్వచ్చు, నేను ఒక సాధారణ పల్లెటూరు నుంచి వచ్చిన ఒక ఐటీ ఎంప్లాయీని, నేను ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని రీచ్ అవ్వాలి అంటే, ఊర్లో ప్రెసిడెంట్ని రీచ్ అవ్వాలి అంటే ఒక మెయిన్ లీడర్ని, అక్కడి నుంచి మండల స్థాయికి వెళ్ళాలి, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి వెళ్ళాలి. అలా వెళ్ళి చాలా టైంతో ప్రాసెస్ అది. అలాంటి దాన్ని అవాయిడ్ చేసి లీడర్తో ముఖాముఖి కార్యక్రమాన్ని, నీకు ఎటువంటి ఒకవేళ మా తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలోకి వస్తే మీకు ఏం కావాలి, పార్టీ నుంచి మేము ఏం చేయగలం అనే కాన్సెప్ట్ని మెయిన్ ఉద్దేశంతో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రొఫెషనల్ వింగ్ డైరెక్ట్గా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ కోచింగ్ చేయడానికి రేపు 2024లో మెయిన్ ఎజెండాగా మా పార్టీ వస్తే ఏపీలో చేసే డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఈ టౌన్ హాల్ అనే కాన్సెప్ట్ని మా హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో రేపు, ఆంధ్ర రాష్ట్రంలో 5 జోన్లు ఉన్నాయండి. 5 జోన్ల ఇన్ఛార్జీలు, వాళ్ళ కింద ఉన్న ఎమ్మెల్యే ఇన్ఛార్జీలకి వాళ్ళు రిప్రజెంటేటివ్స్. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు మేము ఒక కాన్సెప్ట్ పెడుతున్నాం. ఇది ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ప్రొఫెషనల్స్ అంటే, ఇప్పుడు ఆంధ్ర నుంచి ఎక్కువ మంది పల్లెటూరుల నుంచి కానీ టౌన్ నుంచి వచ్చిన ఎంప్లాయీస్ చాలామంది ఆంధ్ర నుంచి హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి ఈ జోనల్ కోఆర్డినేటర్స్తో మూవ్ అయితే మెయిన్గా రేపు 2024లో ఐటీ ఇండస్ట్రీని, రిమైనింగ్ ప్రైవేట్ సెక్టర్స్ని ఏపీలో ఎలా డెవలప్ చేయొచ్చు, రేపు మేమంటే సెటిల్ అయిపోయి ఉండి, బట్ మా నెక్స్ట్ భావి తరాలని ఎలా డెవలప్ చేయాలని, వాళ్ళకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే మా వంతుగా మా కన్న తల్లి రుణం తీర్చుకుందామని మా ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో ఈ టౌన్ హాల్ అనే కాన్సెప్ట్ని పెట్టడం జరిగిందండి. ఇంతకుముందు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో ఏదైనా వినూత్న కార్యక్రమాలు చేపట్టారా? మీకు చాలా బాగా తెలుసు ప్రేక్షకులకు కూడా. ఈ ప్రొఫెషనల్ వింగ్ వచ్చిన తర్వాత మేము ఒక పక్క జాబ్ చేసుకుంటూ మా ఐటీకి పునాది వేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో, ఆయన అరెస్ట్ అయిన ఆవేదనతో రీసెంట్గా గచ్చిబౌలి స్టేడియంలో గ్రాడ్యుయేట్ కన్సల్ట్ చేసాం. ఆయనకు ఒక కృతజ్ఞత తెలుపుకోవాలి. మేము ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులమి, అలాగే ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎంతోమంది వాళ్ళ జీవితాన్ని మంచి బాగా సెటిల్మెంట్గా ఉన్నారు అంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారండి. జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులని, జీవితం ఇచ్చిన వాళ్ళని మనం మర్చిపోకూడదు అంటారు. అలాగే అందువల్ల మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి మా తల్లిదండ్రులు ఎంత సహకారం అందించారో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఐటీని తీసుకొచ్చి హైదరాబాద్లో మా లైఫ్ని ఇలా ఉన్నాయంటే ఆయనే కారణం. అందువల్ల ఆయన అరెస్ట్ అయిన బాధలో ఆయనకు ఒక కృతజ్ఞత తెలుపుకోవాలి అని మేము గ్రాడ్యుయేట్ కన్సర్న్ అనే గచ్చిబౌలి స్టేడియంలో చేసాం. అది మీ అందరికీ తెలుసు. అంటే సుమారు ఎంతమంది వచ్చారా కార్యక్రమానికి? ఆ కార్యక్రమానికి సుమారుగా 45,000 నుంచి 50,000 మంది వచ్చారండి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారు. మెయిన్గా హైదరాబాద్ బేస్ చేసుకున్న ఐటీ ఎంప్లాయీస్, వివిధ రంగాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఐటీ ఎంప్లాయీస్తో ఒకరే కాదు, ప్రొఫెషనల్స్ అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఫార్మా అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, వాళ్ళ ద్వారా ఇండైరెక్ట్గా లబ్ధి పొందిన వాళ్ళు అవ్వచ్చు. అంటే కర్రీ పాయింట్స్, హోటల్స్, లాడ్జెస్ ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఎలా కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు ఎంతో కొంత ఈ ఇండస్ట్రీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు. అంటే ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్పిన కార్యక్రమం పల్లెటూరు స్థాయి లేదా నియోజకవర్గ స్థాయిలో మనకు కొత్తగా పెట్టిన కార్యక్రమం.
సో ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుద్దని నమ్ముతున్నారా? ఇప్పటి వరకు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం సక్సెస్ అయిందండి. అలాగే ఇది కూడా అవుతుందని అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజుల్లో సాధారణ ఒక్క గ్రామం నుంచి కూడా ఎంతో కొంతమంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళందరూ ఏవైనా సరే 2024 ఎలక్షన్లో వాళ్ళు పాత్ర పోషించి రాష్ట్రాన్ని గాడి పెట్టి మళ్ళీ బ్రింగ్ బాబు బ్యాక్ అనే ఒక నినాదంతో ముందుకు వెళ్ళి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకొని చేస్తారని మేము ఆశిస్తున్నాం. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రజలకు ఎలా ఉపయోగపడతారు, ఏం చెప్తారు ప్రజలకు వీళ్ళు? సాధారణంగా గ్రామంలో చదువుకొని బాగా సెటిల్ అయిన వాళ్ళు మాటలు చాలామంది వింటారండి. ఇప్పుడు వాళ్ళని ఒక రోల్ మోడల్గా చూస్తారు. అందువల్ల వాళ్ళు చెప్పేది ఏదైనా వింటే గ్రామ స్థాయిలో వీళ్ళు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే పక్కాగా వింటారు.